హరే కృష్ణ అందరికి మే 17 నుంచి 15 జూన్ వరకు అధిక మాసం కదా, దాన్ని పురుషోత్తమ మాసం అంటాం. పురుషోత్తం అనేవి రెండు పదాలు కదా, పురుష్ ప్లస్ ఉత్తమం. పురుష అంటే ఆనందించే వ్యక్తి, ఉత్తమ అంటే ఎవరైతే అన్నిటికంటే ఉత్తముడు, సుప్రీం ఎంజాయర్. ఆ సుప్రీం పర్సన్ ఎవరో కాదు, మన కృష్ణుడే. భగవద్గీతలో 15వ అధ్యాయం 8వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో నేనే మూల కారణము, అన్ని వేదాలలో నేనే సుప్రీం పర్సన్ అని చెప్పి ఉంది అని చెప్తాడు. పురుషోత్తముడు కృష్ణ విష్ణువు అని తెలిసిపోయింది. మంత్ గోల్ ఏంటి, మనం ఎలా సంబంధాన్ని పెంచుకోవాలి కృష్ణతో అని చెప్పి ప్రహ్లాద్ మహారాజు శ్రీమద్ భాగవతంలో చెప్పాడు, నవదా భక్తులు ఎలా చేయాలి అని చెప్పి, ఎలా ప్లీజ్ చేయాలి విష్ణువుని కృష్ణని. 9 సర్వీసెస్ ని పురుషోత్తమ మాసంలో ఎలా చేస్తామో చెప్తాను, వాటికి లింక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలో, బ్రహ్మముహూర్తంలోనే లేవాలి, స్నానం ఆచరించిన తర్వాత శ్రవణం కీర్తనం చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపించాలి. అన్ని మంత్రాలలో కన్నా ఇది మహామంత్రం అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా జపించండి. ఎవరైతే భగవద్గీత స్టార్ట్ చేయలేదో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి పురుషోత్తమ మాసంలో. ఇంకా కృష్ణ లీలల కోసము శ్రీమద్ భాగవతం కృష్ణ బుక్ ని పురుషోత్తమ మాసంలో మెయిన్ గా భజనలు చేసేది ఏంటి అంటే, కృష్ణ చౌరాష్టకం ఉంటది కదా, జగన్నాథ అష్టకము, వైష్ణవుల భజనలు ఉంటాయి రాధాకృష్ణ అంటే, అవి చేయాలా. మూడోది స్వరణం, ఎప్పుడు దేవుని తలుస్తూ ఉండాలి, అతన్ని సెంటర్ లో పెట్టుకోవాలి మనము. కానీ అన్ని మెటీరియల్ థింగ్స్ గురించి అన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఈ డివోట్ ఇట్లా చేశారు, ఇవన్నీ క్రిటిసైజ్ చేయకూడదు ఈ మంత్ అంతా. హిందువులు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఫోన్ చేస్తానే హలో కాకుండా జై శ్రీరామ్ హరే కృష్ణ చెప్పడం నేర్చుకోండి. ఇప్పుడు ఈ మంత్ అంతా ట్రై చేసినారనుకో ఆటోమేటిక్ గా ఇంకా ప్రతిసారి అంటారు. 4వది పద్మసేవ, మనం తులసి ఆకుల్ని ఎప్పుడు ఆయన పద్మాలకి అర్పించాలి. తామర పువ్వులను కూడా అర్పించవచ్చు, అది ఏకాదశి రోజు అర్పించండి, ఎక్కువ దొరకదు కాబట్టి. 5వది అర్చనం, మనం నెయ్యి దీపంని దేవుడికి అర్పించడము. 4 టైమ్స్ లోటస్ ఫీట్స్ కి, 2 టైమ్స్ బెల్లి అంటే నావికి, 3 సార్లు ఫేస్ కి, 7 టైమ్స్ ఫుల్ బాడీకి. ఈ దీపాన్ని క్లాక్ వైజ్ లో మనము అర్పిస్తాము. పురుషోత్తమ మాసంలో టెంపుల్స్ కి వెళ్ళడము, నది స్నానం అనేది చాలా ఇంపార్టెంట్, చేయండి. 6వది వందనము, మనం ఒబెసెన్స్ చెప్పడం. మగవాళ్ళైతే శాస్త్రాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం చేయండి. అది కూడా 33 సార్లు అనే నెంబర్ని గుర్తు పెట్టుకోండి చేయడానికి. అండ్ నది స్నానం కూడా 33 సార్లు మునకలేయడానికి అట్లా ట్రై చేయండి. 7వది దాస్యం అంటే సేవ చేయడం, గుళ్ళకి వెళ్ళేసి గుడిని క్లీన్ చేయడం కానీ, ఏవన్నా సేవలు అడిగి చేయడం కానీ పంతుల్ని. 8వది స్నేహం, చాలా ఇంపార్టెంట్ స్నేహం అనేది. అది అసోసియేషన్ లో ఉంటే డివోషన్ గా మనము చాలా చేయగలం. అమ్మాయిలతో మాతాజీస్తో, ప్రభుస్తో. 9వది చాలా ఇంపార్టెంట్, ఆత్మ నివేదన, సరెండర్ అవ్వడం, ఫుల్లీ లైక్ సెల్ఫ్లెస్ గా లవ్ చేయడం, సర్వీస్ చేయడం. మీ ఇంటెన్షన్స్ బెనిఫిట్స్ లైక్ నేను ఇది చేస్తేనే పాపాలు అన్ని పోతాయి అన్ని కాదు, సెల్ఫ్లెస్ గా లవ్ చేయడం నేర్చుకోవాలి, ప్లీజ్ చేయడం నేర్చుకోవాలి. పురుషోత్తమ మాసము 3 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కదా, ఖచ్చితంగా చెయ్యండి. డిజైర్ ట్రీ లాంటిది ఈ డివోషనల్ సర్వీస్ కి. హరే కృష్ణ, జై ప్రభుపాద్, జై శిక్షా గురు.